పవన్ గారితో హరిహర విరమల్ డాన్స్ స్క్రీన్ చేశారనుకున్నారు. ఎలా ఉంది పవన్ ఆయనతో చేయటం స్క్రీన్? ఎలా అసలు ఒకప్పుడు దానివల్లే నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. బట్ ఈ డైరెక్టర్ గారు, నేను ఏం రివీల్ చేయలేను, డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనతో నేను ఫస్ట్ సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను, కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది. బోల్డ్ నెక్స్ట్ 1 week 10 days మంచి ఆర్టికల్స్ వస్తాయి. సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా, నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుగా నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను. బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట. నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది. ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్. సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్. మేబీ ఇట్ వాస్ దేర్, బట్ మనకి కొంచెం నాకు లేట్గా అర్థమైంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ I got to spend a little time and I have a cherished memory with our, the Deputy Chief Minister of Andhra Pradesh. Okay. Pushpa 2 మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? చెప్పొచ్చు అని చెప్పారా మీకు ఎవరన్నా? నాకు భయం, నేను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. నీకు వేరే వాళ్ళతో మన సినిమా గురించి ఒక్కటి అడిగారా మీరు? మనోహర్ రెడ్డి గారు అడిగారు. వీళ్ళు పడుకునేలా ఉన్నారు స్టేజ్ మీద అందరూ. నేను సినిమా గురించి అడుగుతున్నాను. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ట్రైలర్లో చూసాం. కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు, విలనిజం అనే టైప్ వచ్చింది. సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్గా చేస్తారా? అలాగే అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. ఇక్కడ అంటే కొంచెం నాకు ఒక్కటే ఆశ అత్యాస కక్కుర్తి ఏమన్నా వాడుకోండి. ఒక్కటే ఏంటంటే, నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది. అది లీడ్ కావచ్చు, 2 seconds అవ్వచ్చు, అలా కనిపించి వెళ్ళిపోయినా కానీ బయట అన్సూరే ఉంది బాయి అసలు అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒక ఆశ, అంతే. సూపర్ స్టార్ ఫైట్స్ ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్. ఇప్పుడే గీతతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ సో నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను. ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్, క్రూ, టీమ్ అందరూ నా క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ. రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు. శేష్ అయినా లేకపోతే రవికాంత్ పేరు. అనసూయత్త కాదు, నేను రంగమ్మత్త అని పిలవడం. మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు. సో అట్లా నన్ను చెప్పు. సోషల్ మీడియాలో అనసూయత్త అని వెళ్తుంది కదా, అది వాళ్ళు కదా, నేను పలకాలి కదా దానికి. ఎవరికి నేను అత్త, మీరు నేను చుట్టాలమ్మా? మీ అమ్మ మా నాన్న ఏమన్నా? ఓకే, మీడియా చుట్టాలి కదా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మై సిస్టర్స్, నేను పెద్దదాన్ని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడి చేస్తారు, తెలుసా మీకు? ఎవరు నీకు అక్క అని. సో ఆ టైప్. సో క్యారెక్టర్స్ పరంగా నన్ను అలాగే. సో దట్స్ మై అచీవ్మెంట్. I got drifted so badly. What was the question? Any character అంటే villain character. So villain అని సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు పుష్పలో దాక్షాయిని నెగటివ్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను నెగటివ్, పాజిటివ్, గ్రే ఏం చెప్పలేను. బట్ am I audible? ఒక విషయం ఏంటంటే, చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి. ట్రైలర్ ఈజ్ జస్ట్ లైక్ అ ఫస్ట్ లుక్. ట్రైలర్లో కనపడనివి మీ అందరినీ చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో, సినిమాలో చాలా ఉంటాయి. దట్ ఐ కెన్ ప్రామిస్. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు, అనసూయ గారు, మురళి గారు, ఒక్కటే క్వశ్చన్కి ముగ్గురు ఆన్సర్ చేయొచ్చు. 2018 జూలై 17వ తారీఖున ఒక గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం అనుకున్నట్టుగా తెలంగాణలో 6% ఆఫ్ గ్రీనరీ పెరిగింది. ఇవి ఒక పర్టికులర్ టాపిక్ మీద. ఆ టాపిక్ని ఉద్దేశించి మీరు కథ తీసుకోవటం జరిగిందా, లేకపోతే ఇదంతా బాగుంది, గ్రీన్ ఛాలెంజ్ అనేది బాగుంది అనే పాయింట్లోంచి తీసుకున్నారా, లేకపోతే అనసూయ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఈ సినిమా కనెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే పార్టీ పరంగా కూడా మీరు, అంటే టీఆర్ఎస్లో సంతోష్ జోగినపల్లి గారు
చేసిన ఉద్యమం అది చాలా పెద్ద సక్సెస్ దేశవ్యాప్తంగా కూడా. మన సినిమా తారలు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా దాని గ్రీన్ ఛాలెంజ్ని తీసుకొని తెలంగాణలో ఎస్పెషల్లీ 6% ఆఫ్ గ్రీనరీని పెంచారు. ఇట్స్ చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. మీరు సినిమాకి దీన్ని ఎలా రిలేటబుల్ చేసుకుంటారు? అంటే మీ సినిమాలోనే ఆ కాంటెంట్ ఉంది కాబట్టి. శివ గారు యాక్చువల్గా మాకు అప్పటికి మీరు అన్నట్టు 2017 చెప్పారు కదా, కరెక్ట్ జూలై 17 అది కరెక్ట్గా ఇది చెప్పినట్టు మేము ఫస్ట్ మా టీజర్ వదిలిన తర్వాత మేము ఏదైతే పూజ రోజు బయటికి వదిలిన తర్వాత ఆ టీజర్ చూసి గవర్నమెంట్ తరఫున సంతోష్ గారి మనుషులు మా దగ్గరికి రావడం కలవడం జరిగింది. మీరు మంచి సినిమా చేస్తున్నారు, మాకు రిలేటెడ్గా ఉంది, మేము కూడా మీకు ఏమైనా ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు అంతే. సంపత్ గారు రాసుకున్నది అక్కడ గవర్నమెంట్ అని అదని ఎక్కడ కానీ రిలేటెడ్ కాదు. బట్ వాళ్ళు చేసేది హరితహారం అనేది ఇట్స్ గుడ్. బట్ దీంట్లో మనం దాన్ని టచ్ చేసుకుంటూ మనం కమర్షియల్ సినిమాకు ఎలా కావాలో అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోయిన కథ అండి ఇది. అనసూయ గారు, మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా మీతో మాడాలని కామ్గా ఉండాలని ట్రై చేస్తూనే ఒక పక్క చాలా చురకలు అంటించానా? చూరక్కలు కాదు, గీతను వేసుకున్నారు ఫస్ట్. వేసుకున్నాను, అలా అనిపించిందా? అవును మరి గీత నేను ఏమంటలేదు, నేను అంటే మాట్లాడుతా ఉన్నారని నా నాకు ఉద్దేశం. గీతకి మంచి ర్యాప్ ఉంది, మేబీ పుల్ ఈచ్ అదర్ మాకు లేదా? ఉంది కదా శివ, అందుకే చెప్పండి. చెప్తున్నాను. లేదు నేను గీత నేనేమంటలే, అంటే ఊరికే అంటే మీరు కావాలని అలా చూడగానే అలా వచ్చేస్తాయా, లేకపోతే కావాలని అన్ని పాయింట్స్ అందులోనూ నాకు నిజంగా శివ మీరు చెప్తున్నప్పుడు గీతని ఏమన్నా వాగుతో అదా? అదే. ఇస్ దట్ నెగటివ్? గీత ఫీల్ అయ్యావా? సారీ. అదే గీత గురించి కాదు భయ్, ఓకే, నీ గురించి మాట్లాడుతున్నాను. ఏమని? ఇట్లాంటివన్నీ కూడా ఇస్తా ఉంటావు కదా, ఇంకా మరి మీకు తెలీదా శివ నా గురించి? యాంకర్ కి మధ్య చిచ్చు పెట్టిన శివ గారు తమ్నేల్. మేడం నేను కాదు, మీకు అదే జరుగుతుంది వాళ్ళందరూ సింబా కూడా. ప్రెస్ మీట్ లో రాసుకో సాంబా. ప్లీజ్. సో నేను వాట్ ఈస్ ద క్వశ్చన్? నేను అనుకుని వస్తానా ఇలా? అంటే ఎలాగా మీరు ఇలా ఫైర్ బ్రాండ్ లాగా ఇలా ఎందుకు మానుకొని ఎలా చేస్తారు? నాకు తెలుసు మీరు వ్యక్తిగతంగా మీరు కాదు, కానీ మీ క్యారెక్టర్ వేరేలాగా పోయిటరీ చేసుకోవడానికి ఎందుకు రీజను? నేను వేరేలా పోర్ట్రే చేసుకుంటున్నాను అని కూడా నాకు తెలియదు నిజంగా. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెరీ హైపర్ ఎక్సైటెడ్ ఈరోజు బికాజ్ ఐఎమ్ దిస్ ఫిల్మ్ నా వస్తుందా నా వాయిస్? అడిబుల్. సో మైక్ లేక చాలా అంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ని నిన్న కలిసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుడే అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. వీ ఆల్ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ అండ్ మేమందరం దీని గురించి మాట్లాడి ఈ సినిమా వస్తే ఇలా ఎలా అని చాలా వెయిట్ చేశాము. సో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ హైపర్ ఎక్సైటెడ్ అండ్ అందరూ మనవాళ్ళే. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఎగ్జాక్ట్లీ అదే మీడియా నుంచే వెళ్ళారు కాబట్టి ఒకవేళ అలాంటి పాయింట్ ఏమైనా ఉందా అని. అంతే, నేను మనవాళ్లే కదా, ఏం బిహేవ్ చేయక్కర్లేదు, మనవాళ్లే కదా ప్రపంచం మొత్తానికి వెళ్ళేది.